దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 226. తాన్యా కోసం మహర్షి ఇంటికి వచ్చిన గౌతమ్. అక్కడ ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్ మీద ఉన్న అవంతి ఫోన్ రింగ్ అవుతుంటే అవంతి అక్కడికి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. అది గౌతమ్ నుండి వస్తున్న కాల్. గౌతమ్ నుండి కాల్ అనగానే అవంతికి కూడా కాస్త కోపంగా అనిపిస్తూ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది సీరియస్ టోన్తో. అబ్బా, కొంచెం నిదానంగా హలో అని అనొచ్చు కదా అవంతి, అంత గట్టిగా ఎందుకు అంటున్నావు అని అంటాడు గౌతమ్. తన చెవిలో ఆ హలో అనే పదం రీసౌండ్గా వినిపించేసరికి. నీ మీద నాకు అంత కోపంగా ఉంది మరి అంటుంది అవంతి అదే కోపాన్ని ప్రదర్శిస్తూ. "హ్మ్, నీకే నా మీద ఇంత కోపంగా ఉంది అంటే ఇక నా డెవిల్కి ఎంత కోపం ఉండి ఉండాలి అని ఆరాగా అడుగుతాడు. నీ డెవిల్ నువ్వు కనిపిస్తే నీ పీక పిసికి చంపేలాగా ఉంది అని అంటుంది కోపంతో. అంటే నిన్న ఉదయం అనగా కదా తాన్య మీ ఇంటికొచ్చింది, ఇంకా తనకి నా మీద కోపం తగ్గలేదా అని అడుగుతాడు కంగారు పడుతూ. నువ్వు తన్ని ఏమైనా తక్కువ మాటలన్నావా అంత ఈజీగా తన కోపం తగ్గటానికి అని అడుగుతుంది. తక్కువేమీ కాదులే, బానే ఎక్కువే అన్నాను. అన్నట్టు అవంతి, డేవిల్కి నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పవా అని అడుగుతాడు. తూర్పు తిరిగి దన్నం పెట్టు అని అంటుంది కోపంతో. ఆ దన్నమేదో డెవిల్కి పెడితే బెటరేమో కదా, తూర్పు తిరిగి దన్నం పెడితే నాకేం వస్తుంది అని అంటాడు. అయితే వచ్చి అదే పని చెయ్యి అని చెప్తుంది. డెవిల్కి ఎదురుగా రావాలంటేనే భయంగా ఉంది అవంతి అని అంటాడు గౌతమ్ నిజంగానే డెవిల్కి భయపడుతూ. డెవిల్స్కి భయపడుతున్నావని ఇంకొకసారి బాగా నిరూపించుకుంటున్నావన్నమాట అని అంటుంది. అవునవంతి, ఆ డెవిల్స్కేమో కానీ ఇప్పుడు ఈ డెవిల్కి ఎదురుగా రావాలంటేనే నిజంగా వణికిపోతున్నాను అని అంటాడు. వణికిపోతున్నా తప్పదు, వచ్చి నీ డెవిల్ని బతిమలాడుకొని నీ వెంట తీసుకువెళ్ళు అని అంటుంది అవంతి. అదేదో నువ్వే నచ్చచెప్పి నా దగ్గరికి పంపించవచ్చు కదా అని అంటాడు. నువ్వొచ్చి బతిమలాడితేనే తను నీ దగ్గరికి రావటం డౌటు, ఇక నేను చెప్తే నీ దగ్గరకొస్తుందా అని అడుగుతుంది. అది కూడా నిజమే, అందుకే నేనే మీ ఇంటికొచ్చాను, ఇప్పుడు మీ ఇంటి ముందు ఉండే మాట్లాడుతున్నాను అని అంటాడు. ఏంటి, మా ఇంటి ముందు ఉన్నావా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. "ఉమ్, కొంచెం వచ్చి డోర్ ఓపెన్ చేస్తే నీకు ఎదురుగా కనిపిస్తాను అని అంటాడు గౌతమ్. సరే, ఇప్పుడే వస్తానుండు అంటూ అవంతి ఫోన్ పెట్టేసి కిందికొస్తుంటుంది. అవంతి కంటే ముందే తాన్య రెడీ అయి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని కిందికొచ్చి అక్కడ ఏదో పని చేసుకుంటున్న సర్వెంట్ని చూసి మా అక్క ఎక్కడుంది అని అడుగుతుంది. అదిగో అవంతి మేడం కిందికి వస్తున్నారు అని చెప్పి సర్వెంట్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను రెడీ అయి ఎక్కడికో వెళ్తుందని అవంతికి అర్థమై ఎక్కడికి బయలుదేరావు అంటూ కిందికొస్తుంది. లాయర్ దగ్గరికి వెళ్ళొస్తానక్కా అని అంటుంది. లాయర్ దగ్గరికి అనగానే ఎందుకు అని కంగారుగా అడుగుతుంది. గౌతమ్కి విడాకులు ఇస్తానని చెప్పాను కదా, ఆ పని మీదే బయలుదేరాను అంటూ డోర్ వైపుకి వెళ్తుంటుంది. తన మాటలకి అవంతి ఇంకా కంగారు పడుతూ నీకంత తొందరేంటే అంటూ తాన్య వెనుకగా వస్తుంటుంది. తొందర కాదక్కా, ఇప్పుడే లేట్ చేస్తానని చెప్పాను కదా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటుంది. దేవుడా, ఇప్పుడు డోర్ తీయగానే గౌతమ్ కనిపిస్తాడు, ఇప్పుడు గౌతమ్ పరిస్థితి ఏంటో అని అవంతి కంగారు పడుతూ ఉండగా తాన్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అటువైపుగా తిరిగి ఉన్న గౌతమ్ అవంతిని డోర్ తీసిందేమో అనుకొని నవ్వుతూ హాయ్ అవంతి అంటూ ఇటువైపుగా తిరిగి ఎదురుగా డెవిల్ కనపడగానే భయంతో ఒక్కసారిగా స్టాచ్యూ అయ్యాడు. గౌతమ్ని తాన్య చీదరింపుగా చూస్తూ
నువ్వా? అనంటుంది. అవును. నేనే నీ మొగుణ్ణి అంటాడు పళ్ళు వికిలిస్తూ. ఆ నవ్వుని చూసి తాన్య ఇంకా మండిపోతుంది. అయ్యో గౌతమ్! నీ డెవిల్ ఇలాంటి నవ్వులకి పడిపోదని ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో అని అనుకుంటుంది అవంతి. తను రెడీ అయి బయటికి వెళ్తుందని గౌతమ్‌కి అర్థమై, "ఎక్కడికి వెళ్తున్నావు డెవిల్? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నేను నా కార్‌లో డ్రాప్ చేస్తాను" అనంటాడు. ఎలాగైనా డెవిల్‌ని దారికి తెచ్చుకోవాలని ఉద్దేశంతో. ఆ మాటలకి తాన్య అదే కోపంతో చూస్తుంటే అవంతి తల పట్టుకుంటుంది. నాతో రా డెవిల్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, నేను నిన్ను దగ్గరుండి మన కార్‌లో డ్రాప్ చేస్తాను అంటాడు నవ్వుతూ. అయ్యో గౌతమ్! ముందు తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని, ఆ తర్వాత మాట్లాడు అంటుంది అవంతి. తను ఎక్కడికి వెళ్ళినా సరే, నేనే దగ్గరుండి డ్రాప్ చేస్తాను కదా అవంతి అంటూ ఫోజులు కొడతాడు. ఆ తొందర నీకు పనికిరాదు గౌతమ్. ముందు తను ఎక్కడికి వెళ్తుందో అది తెలుసుకో అంటుంది అవంతి. ఎక్కడికైనా సరే దగ్గరుండి తీసుకెళ్తానని చెప్తున్నాను కదా! ఇందులో నా తొందరపాటు ఏముంది? అనంటాడు. అవునా? అయితే నీ డెవిల్ లాయర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ డ్రాప్ చేస్తావా? అని అడుగుతుంది అవంతి. ఎందుకు డ్రాప్ చేయను? బ్రహ్మాండంగా డ్రాప్ చేసొస్తాను అని తర్వాత బుర్రలో లైట్ వెలిగి లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? అని కంగారుగా అడుగుతాడు. ఎందుకా? నీకు విడాకులివ్వడం కోసం. ఇప్పుడు చెప్పు. దగ్గరుండి తన్ని డ్రాప్ చేసి వస్తావా? అని అడుగుతుంది అవంతి వెటకారంతో. అది విని అవాక్కవుతూ తూచ్ తూచ్ నేను డ్రాప్ చేయను అంటూ కంగారుగా లోపలికొచ్చాడు. నిన్ను ఎవరు డ్రాప్ చేయమని అడగటం లేదు కానీ పక్కకి తప్పుకో అంటుంది తాన్య గౌతమ్‌ని ఉరిమే కళ్ళతో చూస్తూ. గౌతమ్ తన చేతులు పట్టుకుని నీకు పుణ్యం ఉంటుంది డెవిల్. నాకు విడాకులివ్వకే అంటూ బతిమలాడతాడు. గౌతమ్ చేతుల్ని తాన్య విసిరిగా నెట్టి, ముందు తప్పుకో నేను వెళ్ళాలి అని చెప్పి గౌతమ్‌ని పక్కకి నెట్టి బయటికి వెళ్ళబోతుంటే, ఆగు డెవిల్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఇవి చేతులు కాదు కాలనుకో అంటూ తనకి ఎదురుగా వచ్చి తన చేతులు పట్టుకుంటాడు. నువ్వు నిజంగా నా కాళ్ళు పట్టుకున్నా నిన్ను మాత్రం క్షమించను అంటూ మళ్ళీ గౌతమ్ చేతులు విసిరికొట్టి తాన్య కోపంగా బయటికి వెళ్ళబోతుండగా అనుకోకుండా మహర్షి అప్పుడే బయట్నుండి లోపలికొచ్చి వాళ్ళకి ఎదురవుతాడు. ముగ్గురు మహర్షిని చూసి సైలెంట్ అయితే వాళ్ళ ఇంటికి గౌతమ్ రాకని మహర్షి కొంచెం కోపంగా చూస్తున్నాడు. గౌతమ్ అది చూసి వెర్రి నవ్వు ప్రదర్శిస్తూ హాయ్ బ్రదర్ అనంటాడు. బ్రదర్ అని కొత్తగా పిలిచేసరికి మహర్షి ఇంకాస్త కోపంగా చూస్తాడు. మహర్షి గౌతమ్ మీద చూపిస్తున్న కోపానికి అవంతి కాస్త కంగారు పడుతుంటుంది. మహర్షి కోపానికి గౌతమ్ కూడా నీళ్లు మిగుతూ అంటే మనమిద్దరం తోడలులం కదా! మరి అలా నాకు బ్రదర్ అవుతావు కదా! సో, బంధుత్వం కలిపాను అనంటాడు నవ్వుతూ. శత్రువుతో బంధుత్వం ఏంటి? అని అడుగుతాడు మహర్షి సీరియస్‌గా చూస్తూ. అలా అడగండి బావగారు అంటుంది తాన్య గౌతమ వైపు కళ్ళెర్రజేసి చూస్తూ. నువ్వాగవే అని అవంతి ముందుకొచ్చి గౌతమ్ తాన్యని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు మహర్షి గారు అని అంటుంది. అది విని మహర్షి ఎలాంటి స్పందన లేకుండా గంభీరంగా ఉంటే, ఏంటి ఆయనను తీసుకువెళ్ళేది? నేనేమి చిన్న పిల్లని కాదు. అతను రమ్మంటే నేను వెళ్ళడానికి. నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది అంటుంది తాన్య కోప్పడుతూ. ప్లీజ్ బ్రదర్ నువ్వైనా నీ మరదలకు నచ్చచెప్పి నాతో పంపించవా? అని గౌతమ్ మహర్షిని రిక్వెస్ట్ చేస్తాడు. ఎక్కడ మహర్షి గౌతమ్‌కి సపోర్ట్ చేస్తాడేమో అని తాన్య కంగారు పడుతుంటుంది. మహర్షి ఇద్దరి వైపు చూసి, కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ జోక్యం చేసుకునే వరకు వచ్చిందంటే ఇక ఆ సంసారం గాడి తప్పినట్టే అని అంటాడు. కరెక్ట్‌గా చెప్పారు బావగారు అంటుంది తాన్య. నువ్వాగు డెవిల్ అంటూ భార్య మీద కోపడి అదేంటి బ్రదర్ అలా అంటున్నావు?
ఏదో తొందరలో తనని 2 మాటలన్నాను. అంత మాత్రానికి సంసారం గాడి తప్పిందని ఎందుకనుకోవాలి? అని అంటాడు గౌతమ్. ఏంటి? నువ్వన్నది 2 మాటలా? విడాకుల వరకు వెళ్ళావు. ఆ విడాకులు నీ చేతిలో పెట్టేదాకా నేను మనశ్శాంతిగా ఉండలేను అంటుంది తాన్య. ఆ మాటలు విని భయపడుతూ, నీ మాటైతే డెవిల్ వింటుంది బ్రదర్. కాస్త తనకి నచ్చచెప్పు అంటూ గౌతమ్ రిక్వెస్ట్ చేస్తాడు. ముందు నన్ను ఆ బ్రదర్ అని పిలవడం మానేయ్. ఎప్పటిలా నన్ను పేరు పెట్టి పిలువు. వినటానికి చిరాగ్గా ఉంది అంటూ సీరియస్ అవుతాడు మహర్షి. అంటే బంధుత్వం అని గౌతమ్ అంటుంటే మహర్షి ఇంకాస్త సీరియస్‌గా చూస్తాడు. గౌతమ్ ఆ చూపులకి భయపడి, సరే సరే పేరు పెట్టే పిలుస్తానులే మహర్షి అని అంటాడు నొచ్చుకుంటూ. పాపం ఈ బావమర్దులు కలిసి నా స్నేహితుడిని మరీ భయపెట్టిస్తున్నారు అని అనుకుంటుంది అవంతి. బావగారు, ఇక ఇతనితో మాటలు అనవసరం. నిలకడగా లేని ఇతని మనస్తత్వంతో నేను జీవితాంతం కలిసి ఉండలేను. నేనతనికి డివోర్స్ ఇవ్వడం కోసం లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. కాసేపట్లో వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంటుంది. మహర్షి విని కూడా మౌనంగా ఉంటే గౌతమ్ కంగారు పడుతూ మహర్షి వైపు చూస్తుంటాడు. మహర్షి గారు ఏంటి సైలెంట్‌గా ఉండిపోయారు అని అవంతి కూడా మనసులో అనుకొని కంగారు పడుతుంటుంది. బయటికి వెళ్ళిపోతున్న డెవిల్‌ని చూసి గౌతమ్ ఇంకా భయపడుతూ అవంతి పక్కకొచ్చి, ఏంటి నీ మొగుడు మౌనంగా ఉన్నాడు అని అంటాడు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇంకొకసారి నువ్వే మహర్షి గారితో మాట్లాడు అంటుంది అవంతి గౌతమ్‌కి మాత్రమే వినిపించేటట్టుగా. ప్లీజ్ మహర్షి, ఎలాగైనా తనకి నచ్చచెప్పు. లాయర్ దగ్గరికి వెళ్ళకుండా చెయ్యి అంటూ బతిమలాడుతుంటాడు గౌతమ్. ప్లీజ్ మహర్షి గారు అంటూ అవంతి కూడా రిక్వెస్ట్ చేస్తుంటుంది. గేట్ తీసుకుని బయటికి వెళ్ళబోతున్న తాన్యను చూస్తూ, తాన్య అంటూ మహర్షి పిలుస్తాడు. గేటు తీయబోయిన తాన్య ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. ఒకసారి లోపలికి రమ్మా అని పిలుస్తాడు మహర్షి గంభీరంగా చూస్తూ. వెళ్ళొద్దు అని వాళ్ళ బావగారు చెప్తారేమో అని తాన్య కంగారు పడుతూ, బావగారు అని దీనంగా అంటుంది. నేను చెప్పేది విని ఒక్కసారి లోపలికి రా తాన్యా అంటాడు మహర్షి. అలా వెనక్కి తిరిగి రావటం ఇష్టం లేకపోయినా వాళ్ళ బావగారు చెప్పారనే గౌరవంతో అడుగులు వేస్తూ లోపలికొస్తుంటుంది. అది చూసి గౌతమ్, అవంతి సంతోషపడుతూ చాటుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. తాన్య బాధపడుతూనే లోపలికొచ్చి వాళ్ళ బావగారి ముందు నిలబడుతుంది. గౌతమ్ వెనక్కి తిరిగి వచ్చిన డెవిల్‌ని చూసి సంతోషపడుతూ అవంతి చెవి దగ్గరకొచ్చి, ఇప్పుడు నీ మొగుడు తాన్యాతో గౌతమ్ దగ్గర తొందరపాటు ఉంది కానీ, నిజానికి గౌతమ్ చాలా అంటే చాలా మంచివాడమ్మా. అలాంటి మంచి మనిషిని మిస్ చేసుకోకు. ఇలాంటి వ్యక్తి చేయి జారిపోతే మళ్ళీ నీకు జీవితంలో అలాంటి వ్యక్తి దొరకడు. దయచేసి గౌతమ్‌కి విడాకులు ఇవ్వాలనుకునే నీ నిర్ణయాన్ని మార్చుకొని గౌతమ్‌తో కాపురానికి వెళ్ళమ్మా అని నీ మొగుడు నా గురించి గొప్పగా చెప్తాడు చూడు అంటూ కాలరెగరేస్తాడు. కావచ్చు. అలాగే చెప్పొచ్చు అంటుంది అవంతి కూడా సంతోషపడుతూ. తాన్య బాధపడుతూనే వాళ్ళ బావగారిని రిక్వెస్ట్‌గా చూస్తూ, ప్లీజ్ బావగారు, నేను గౌతమ్‌కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి నా నిర్ణయాన్ని కాదనకండి. ఈ విడాకుల్ని ఇవ్వనివ్వండి అని అడుగుతుంది. విడాకులు ఇవ్వొద్దని నేననడం లేదు తాన్య. ఈ మూర్ఖుడికి ఖచ్చితంగా విడాకులు ఇవ్వాల్సిందే అని మహర్షి నోటి నుండి వస్తుంది. అది విని స్నేహితులిద్దరూ మొఖమొఖాలు చూసుకొని అవాక్కైతే తాన్య మాత్రం కాస్త సంతోషపడుతుంది. మరెందుకు బావగారు నన్ను వెనక్కి తిరిగి రమ్మన్నారు అని అడుగుతుంది తాన్య. ఇది సమ్మర్ కదా, కోర్టుకిప్పుడు సమ్మర్ హాలిడేస్. ఓ 15 రోజుల వరకు కోర్టు ఓపెన్ ఉండవు. సో, ఇప్పుడు నువ్వు వెళ్ళినా పని కాదు అంటాడు మహర్షి. ఓ అలాగా అని తాన్య అనుకుంటే అవాక్కైన స్నేహితులిద్దరూ కోర్టుకి ఇప్పుడు సెలవులు అనేసరికి కాస్త సంతోషపడతారు. కోర్టు ఓపెన్ అయ్యాక
నేనే దగ్గరుండి నిన్ను ఒక మంచి లాయర్ దగ్గరికి తీసుకువెళ్తాను తాన్య. అప్పుడు విడాకులకి అప్లై చేద్దుగాని అంటూ కూల్‌గా చెప్తాడు మహర్షి. మహర్షి మాటలకు తాన్య సంతోషపడుతుంటే, స్నేహితులిద్దరికీ మాత్రం నెత్తి మీద పిడుగు పడినట్టుగా అవుతుంది. గౌతమ్ కోపం తెచ్చుకుంటూ, "అదేంటి మహర్షి అలా మాట్లాడుతున్నావు? దగ్గరుండి మాకు విడాకులిప్పిస్తావా?" అని అడుగుతాడు. "యెస్. దగ్గరుండి మీ ఇద్దరికీ విడాకులిప్పిస్తాను" అని మళ్ళీ అంటాడు. అది విని స్నేహితులిద్దరివి బేలమొఖాలుగా మారిపోతాయి. నీ దగ్గర తొందరపాటుతో పాటు బలుపు కూడా చాలా ఉంది. నీ అంత మూర్ఖుడితో కలిసి ఉండటం ఎవ్వరికైనా కష్టమే. తాన్య నీతో విడిపోతేనే తను మనశ్శాంతిగా ఉంటుంది. నీలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండకపోవడం చాలా బెటర్. అందుకే దగ్గరుండి తాన్య చేత నీకు విడాకులిప్పిస్తాను అని మహర్షి కోపంగా చెప్పి సీరియస్‌గా పైకి వెళ్ళిపోతుంటే, ఏదో ఊహించుకున్న గౌతమ్‌కి రివర్స్ అయ్యేసరికి మొఖంలో నెత్తురు చుక్క కనిపించదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ముగ్గురు జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.